బంగారాన్ని సంబంధించి కొనద్దు అన్నది అస్సలు కొనబాకండి అనలా. ఏడాది పాటు కొనద్దని మాత్రమే నరేంద్ర మోడీ చెప్పింది. కానీ దాన్ని ఎటువైపుకి తీసుకెళ్ళిపోయారు, ఇంకేముంది నాశనం చేసేస్తున్నాడు ఇట్లాంటిది. బట్ ఇప్పుడు ఇదేమి పాతకాలం కాదు, పేపర్ ఒకటి రాసిందే వార్త, టీవీ వాడు చెప్పిందే వార్త, లేకపోతే కనుక వాళ్ళు ఎవరన్నా ఏది ఆల్ ఇండియా రేడియోలో చెప్పిందే వార్త అనుకోవడానికి. ఒకప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో ఇందిరాగాంధీ చెప్పినటువంటిది బంగారం కొనొద్దు అన్నటువంటిది ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి చైనా యుద్ధం సందర్భంలో చెప్పింది వైరల్ అవుతుంది. అవన్నీ ఒక ఎత్తు అయితే, మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉండగా కూడా ఇందిరాగాంధీ హయాంలో ఆయన బంగారం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందుకనినే ఆయన ప్రధానమంత్రి కావద్దని కూడా ఆ రోజు మహిళలు కోరుకున్నటువంటి సార్. ఇదే కాకుండా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కూడా బంగారం కొనొద్దు అన్నాడు. పోనీ వాళ్ళప్పుడు యుద్ధాలు జరిగినాయి, మన్మోహన్ సింగ్ అప్పుడు ఏ యుద్ధం లేదు కదా, అయినా బంగారం మీద ఇన్వెస్ట్ చేయొద్దు అన్నాడు. ఆ మాటలు ఉపన్యాసం ఇచ్చినోడు చిదంబరం. ఎందుకంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, అందరూ బంగారం మీద పెట్టుబడి పెడితే అదేమో ఇళ్లలో దాచుకోవడానికి తప్పించి ఏమీ లేదు, అదే ఎకానమీలో రన్ అవుతుంటే బాగుంటుందని. ఇప్పుడు మోడీ చెప్పింది శాంతం కొనొద్దని కాదు, ఒక్క ఏడాది కాస్త బ్రీత్ టేకింగ్ టైం ఇవ్వండి అయ్యా అన్నది. ఎందుకంటే యుద్ధాలు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఆగల, ఇటు పక్కన అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్తో యుద్ధం ఆగలేదు. ఇది వెంటనే ఆగుతుందన్న నమ్మకం లేదు. ఎవరో ఒకళ్ళు శాంతం ఆపేదాకా ఆగవది. ఈ ఆగకపోతే విదేశీ మార్గద్రవ్య ఇంపాక్ట్ ఎక్కువ, పెట్రోల్ ఖర్చులు డీజిల్ ఖర్చులు అవుతూ ఉంటాయి. ఈ టైంలో డబ్బులు అందుకనే అవి తగ్గించండి అంటున్నారు, అవి వాడకం తగ్గించండి అంటున్నారు. ఇట్లాంటి లెక్క చెప్పుకొస్తున్నారు. కాకపోతే బంగారం కొనొద్దని, కానీ ఇంకేముంది, మోడీ నాశనం చేసేసాడు ఆర్థిక. మరి ఇందిర నాశనం చేసిందా, అట్లాగే మొరార్జీ దేశాయ్ నాశనం చేశాడా, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి నాశనం చేశాడా, మన్మోహన్ సింగ్ నాశనం చేశాడా? ఇంకోటి వీళ్ళ మద్దతుతో ఉన్నప్పుడే చంద్రశేఖర్ ప్రభుత్వం వెళ్ళి మన బంగారం తీసుకెళ్ళి విదేశాల్లో తాకట్టు పెట్టినటువంటిది. అవన్నీ మర్చిపోతే ఎట్లాగా?